లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా అస్వస్థతకు గురవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. క్రిస్మస్ పండుగ వేళ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటిస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం ఉదయం నుంచి ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నింటినీ పార్టీ వర్గాలు తక్షణమే రద్దు చేశాయి. ముఖ్యంగా ఇడుకులపాయలో జరగాల్సిన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరు కావాల్సి ఉండగా అస్వస్థత కారణంగా ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. పులివెందుల్లోని తన నివాసంలోనే ప్రస్తుత జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు బృందం ఆయన తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, కనీసం 2-3 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న వరుస పర్యటనలు, రాజకీయ ఒత్తిళ్లు మరియు మారుత వాతావరణ పరిస్థితుల వల్ల ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడి ఉండవచ్చని సన్నిహిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జగన్ అస్వస్థ వార్త తెలిసిన వెంటనే పులివెందులోని ఆయన నివాసం వద్దకు వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పులివెందులో అసలు ఏం జరిగిందనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జగన్ తన పర్యటనలో ఎంతటి స్వల్ప అస్వస్థ ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకోరని, కానీ ఈసారి ఏకంగా క్రిస్మస్ వంటి ముఖ్యమైన వేడుక ప్రార్థనకు కూడా వెళ్ళకపోయారంటే పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉండొచ్చని చర్చ జరుగుతుంది. బుధవారం మధ్యాహ్నం బాకరాయిపురంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా దర్బార్ కూడా నిలిచిపోయింది. అక్కడ తన సమస్యలు చెప్పుకోవడానికి వేచి ఉన్న వందలాది మంది ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. జగన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా జగన్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. పార్టీ శ్రేణులు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని, కేవలం జ్వరం కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నారని భరోసా ఇస్తున్నారు. గురువారం జరగాల్సిన సిఎస్ఐ చర్చి ప్రార్థనలోనైనా జగన్ పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. వైద్యులు ఇచ్చే తదుపరి హెల్త్ బులెటిన్ ఆధారంగా ఆయన పులివెందుల పర్యటన కొనసాగుతుందా లేక తిరిగి విజయవాడకు బయలుదేరుతారా అనేది స్పష్టమవుతుంది. ఏదేమైనా క్రిస్మస్ వేడుకల సమయంలో పులివెందుల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం అటు రాజకీయంగా ఇటు పార్టీ పరంగా కలకలం సృష్టించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.